నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని తల్లిదండ్రులకు హెచ్చరిక. కువైట్లో మీ పిల్లలు ఈ గేమ్ను ఆడుతూ ఉంటే ఆ పిల్లల చేత ఆ యొక్క గేమ్ను వెంటనే మానిపించేయండి. అలాగే దీనికి సంబంధించి సమాచార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో పిల్లలు ఆడే రోబోలెక్స్ గేమ్ ను నిషేధించాలని చెప్పేసి సమాచార మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖను కోరింది. ఈ గేమ్ పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపుతూ ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కువైట్ దేశంలోని చాలా మంది కువైటీ పౌరులు కూడా ఈ గేమ్ ను నిషేధించాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ గేమ్ నైతిక విలువలను, సామాజిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉంది. ఇందులో హింసను ప్రేరేపించే దృశ్యాలు, రక్తపాత సన్నివేశాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కువైట్ దేశ సామాజిక సంస్కృతికి, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ కూడా ఈ గేమ్ లో ఉంది. గతంలో ఇదే కారణాలతో ఖతారు, ఒమన్ తో సహా పలు గల్ఫ్ దేశాలు, అలాగే చైనా, టర్కీ, జోర్డాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా రోబ్లాక్స్ గేమ్ ను నిషేధించాయని చెప్పేసి గుర్తు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ లో మన భారతీయ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు కానీ ఈ యొక్క గేమ్ ను ఆడుతూ ఉంటే వారితో ఈ యొక్క గేమ్ ను మానిపించేసి వెంటనే ఆ యొక్క గేమ్ ను అన్ఇన్స్టాల్ చేసేయండి. ఎందుకంటే గాని పిల్లల యొక్క శారీరక మరియు ముఖ్యంగా మానసిక మైండ్ సెట్ ఏదైతే ఉందో దానిపైన ఇది ఒక తీవ్రమైన ప్రభావం చూపుతూ ఉంది. ముఖ్యంగా రక్తపాతం కానీ లేకపోతే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రభావితం చేసే విధంగా గేమ్ ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు కానీ అధికారులు కానీ గుర్తించడం జరిగింది. రాబోయే రోజుల్లో దీనిపైన నిషేధం విధించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.